అక్షయ్ ప్రణతిని వెతకడానికి వెళ్తాడు. వెతికి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు అక్షయ్ని చూసి కమల్, నాన్న అన్నయ్య వస్తున్నాడు, చెల్లిని తీసుకొస్తున్నాడేమో అని అంటాడు. ఇంతలో అక్షయ్ ఒక్కడే వస్తాడు. చెల్లి చెల్లి ఏది చెల్లి ఏది అని కమల్ అడుగుతాడు. ఎంత వెతికినా కనిపించలేదు అని అక్షయ్ అంటాడు. అంతలో అవని ఇంటికి వస్తుంది. అవని ఏంటి ఇంటికి వస్తుందని అంతా అనుకుంటూ ఉంటారు. అవని వెనకాతల ప్రణతి కూడా వస్తూ ఉంటుంది. ప్రణతితో పాటు వాళ్ళ ఆయన కూడా వస్తూ ఉంటారు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ప్రణతి మెడలో తాళి చూసి ఏంటి ప్రణతి పెళ్లి చేసుకుందా అని అనుకుంటూ ఉంటారు. ప్రణతి నిజంగానే ఎవరినో ప్రేమించిందా, వాళ్ళనే పెళ్లి చేసుకుని తిరిగి వచ్చిందా అని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రణతిని ప్రేమించిన అబ్బాయిని ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా షాక్ అయిపోతూ ఉంటారు.